సరిహద్దుల్లో పాక్ బలగాలు భారత సైన్యాన్ని కవ్విస్తుండగానే దాయాది అండతో తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తీవ్రవాదులు భారత బలగాలపై కాల్పులకు పాల్పడుతున్నారు. తాజాగా సర్కోలి, కాలరూస్ ప్రాంతాల్లో ముష్కరులు కాల్పులు జరిపారు. వరుసగా 3 రోజుల నుంచి జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. శనివారం కీరాన్ సెక్టార్లో, ఆదివారం గాగల్, లోలా ప్రాంతాల్లోనూ ముష్కరులు భారత జవాన్లపై కాల్పులు జరిపారు. 3 రోజులుగా జరుగుతున్న ఈ కాల్పుల్లో తీవ్రవాద దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో జవాన్లు మృత్యువాత పడుతున్నారు. అటు తీవ్రవాద దాడుల్లో మృతి చెందిన సైనికులు రాహుల్ కుమార్, నీరజ్ రాఘవ్ల మృతదేహాల్ని వారి స్వస్థలాలకు తరలించారు. 22 ఏళ్ల రాహుల్ కుమార్ మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్కు తరలించారు. దేశం కోసం మృత్యువడికి చేరిన రాహుల్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అక్కడికి భారీగా తరలివచ్చిన ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. దేశ భద్రత కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధమైన సైనికుల భద్రత విషయంలో కేంద్రం సరైన విధానాన్ని అనుసరించడం లేదని ఆరోపించిన రాహుల్ కుమార్ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు కేంద్ర ప్రతినిధులెవరూ హాజరు కాకపోవడంపై నిరసన తెలిపారు. భారత్పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేస్తుంటే మంచి రోజులు వస్తాయన్న కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ముందు అంతిమ సంస్కారాలు అడ్డుకుంటామన్న రాహుల్ బంధువులు అధికారులు నచ్చజెప్పిన అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. सर, मैंने राहुल को पाल पोस के बड़ा किया और उसको देश की सेवा के लिए भर्ती करा दिया। भर्ती कराने पर वो लड़ते लड़ते अपने आतंकियों से उसने अपने को जो शहीद कर दिया। लेकिन हमारे गवर्नमेंट की कोई अच्छी कानून नहीं है, क्योंकि ना इनको हुक्म दिया जाता है और ना इनकी कोई खास हथियार दिए जाते हैं और ये चुप रहते हैं। उसके बाद में रही बात यह जी, मेरा एक बच्चा और है, मैं उसकी भी कुर्बानी देने के लिए तैयार हूँ, मैं खुद भी देने के लिए तैयार हूँ। తాజా కాల్పుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలతో పాటు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న భద్రతా బలగాల్ని సైనిక అధికారులు మరింత అప్రమత్తం చేశారు.